సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి ప్రత్యర్థుల ప్రచారం వరకు పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా తనపై, పార్టీపై జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తూ మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకుని రాలా. అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. కానీ పదవి కోసమే నేను ఉన్నానంటే ఒకవేళ పదవి లేకపోతే పని చేయవని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇదే హాల్లో 2018 సార్ 19లో ఇదే మన నుడి మన నది ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు మనకు తెలుసా ఇదే రాజమండ్రి ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన భారతదేశపు సంబంధించిన పాలిటిక్స్కి ఒక మూలస్తంభం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అని ఆ రోజు మనకే తెలియదు. అలాంటి రాజమండ్రి 2 సంవత్సరాల క్రితం దాదాపు మార్చిలో అనుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, ఎవరికి నోరు మెదపాలంటే గుండెలు రోజున ఎలాంటి నిలబడ్డారంటే ఇప్పుడున్న శివంగంలో కొట్లాడారు. యూత్ అయితే, యువకులైతే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా పోతాయా ఏమైతే అవుద్దని తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరం కడుపు నిండిపోయింది అందరిగా. పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ కడగతిక్కిన కథ వినిపించాలి నేను. ఏమ్మా కడగతిక్కిన కథ వినిపిద్దానికి పౌరుషం చచ్చిపోయింది. అసలు మన మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఉన్న స్టేటే ఒకటి, అది లింగ్విస్టిక్ స్టేట్ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుంచి చిత్తకొట్టి పంపించారు. తెలంగాణకి ఏమో కనెక్ట్ అవ్వలేదు, విడిపోయాం. పోనీ తమిళనాడుతో కుదరలేదు, తెలంగాణతో కుదరలేదు, కనీసం ఆంధ్ర వాళ్ళతో కుదురుద్దా అంటే 3 క్యాపిటల్స్ అంటారు ఒకళ్ళు. పోనీ అది అయిపోయింది అనుకుంటే అంటే ఏకాభిప్రాయం లేదు ఇక్కడ. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను నా గురించి ఆలోచించుకుని నాకు అసలు నిజంగా నాకు సూపర్ స్టార్టమ్ నాకు ఈ రోజుకి నేను కూర్చోబెట్టి సినిమాలకు వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఓజీలా కష్టపడితే ఓజీ లాంటి సినిమాలు చేసుకోగలను. బట్ నాకు ఇష్టం సినిమాల కంటే కూడా జనం తాలూకు కష్టాలు, బాధలు, ఏడుపులు. గ్లోబల్ రికగ్నిషన్లు, గ్లోబల్ అవార్డులు ఎన్ని కొట్టినా కానీ ఒక ఊరు పేరు లేని ఒక గ్రామానికి 70 సంవత్సరాల కరెంట్ లేని గ్రామానికి అధికారం వచ్చి కష్టపడి రోడ్డు వేస్తే అది ఒక ఆస్కార్ కొట్టినంత ఆనందం ఉంటుంది. డోలీల మోతకి గర్భిణీ స్త్రీలు నలిగిపోయి అలాంటి దాని వాళ్ళకి రోడ్లు వేస్తే అది గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినంత ఉంటుంది. నేను ఇవి ఆశించాను. నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకు నేను అంత కుదించుకోవాల్సి వచ్చింది, పరిమితం చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను 2019లో 2014 నాకు అనుభవం లేదు. అంతకుముందే 2009లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ టైమ్ ఐ వాంట్ టు లెర్న్ how to handle a party. I want to learn how to run a party.
ఒక డాక్టర్ చదివి ఎండి చదివి ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి. అలాంటిది ఒక పాలిటీషియన్ ఏమవ్వకుండా కూర్చోబెట్టి పార్టీ పెట్టి అయిపోద్ది ఎలా అని నాకు నేను నేర్చుకున్నాను పాలిటిక్స్ నడపటం, వ్యవస్థ నడపటం. మన ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షాజీ మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తుంది.